అందరికి గుడ్ మార్నింగ్. ఫస్ట్ అయితే మన టాస్క్ వచ్చేసి జిమ్కి పోవాలని ఉంది. జిమ్కి పోయినాక నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మన నెక్స్ట్ అప్డేట్ ఏందని, మన లైఫ్లో నెక్స్ట్ ఏం చేస్తున్నాం అని తెలుసుకుందాం. మనమైతే జిమ్కి వచ్చేసాం అనమాట. కాకపోతే ఇక్కడ సండే ఏంటంటే వీడియోస్ చేయడానికి ఎవరు లేరు. మా ఫ్రెండ్ ఉన్నాడు కానీ ఈరోజు సండే కాబట్టి పండుకున్నాడు. చూద్దాం, మన బ్రోస్ ఉన్నారు, అడుగుదాం. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. I won't ever let the doubt creep in. Gotta pop a couple more aspirin. I don't think I'll ever let you in. Easier to break it off best friends. I don't really understand myself. I don't really understand, need help. I don't wanna be left on the shelf. Couldn't even hear me if I yelled. It's so cold outside. I'm alone, I'm alright. It's so cold outside. I'm alone, I'm alright. కోట్ క్లిప్స్ అయితే ఎక్కువ వేయాలన్నమాట. ఎందుకంటే టీ షర్ట్ వాళ్ళు ఇవ్వలేదు. ఒక బ్రో ఉన్నాడు కానీ మరి ఎక్కువ ఇబ్బంది పెట్టడం కూడా గలీజ్ ఉంటుంది కాబట్టి నార్మల్గా 2-3 క్లిప్స్ తీసిన. ఇప్పుడైతే బాడీ కండిషన్ చూపిస్తే ఎట్లుందో. కట్ స్టార్ట్ కాకముందు ఇంకా కట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే బాడీ కండిషన్ చూపిస్తా, చూడండి. బాడీ కండిషన్ చూసి కదా, నాకు తెలుసు అంత తోపేం లేదు, బట్ మనం కట్ చేసినాక మంచిగా అనిపిస్తుంది. అందుకనే డర్టీ బల్కింగ్ చేయొద్దు అనమాట. బ్రో ఇప్పుడు మనకి వీడియో తీసిన బ్రో అదే అంటున్నాం. డర్టీ బల్కింగ్ చేసి ఇట్లానే ఉంటుంది. కొంచెం టైం ఎక్కువైనా కానీ క్లీన్ బల్కింగ్ చేస్తే బెటర్ అనమాట. ఇప్పుడైతే మనము నేను చెప్పిన కదా వీడియోస్ ఈయనకి ఇవ్వలేదని మన బ్రోని చూపిస్తాం. ఈయననే నాగార్జున బ్రో, ట్రైనర్ అనమాట ఇక్కడ. బ్రో ఏంటంటే నాకు ఎందుకో ఈ బ్రోని చూడగానే కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది. ఏదో ఇప్పుడు వీడియో తీస్తున్నా చెప్పాలని కాదు కానీ ఫస్ట్ నార్మల్గా జిమ్లోకి వచ్చిన కదా చూస్తే జర బ్రో యాటిట్యూడ్ లాగా అట్లా అనిపించింది. కాకపోతే మాట్లాడితే మంచి మాట్లాడతాను. ఇప్పుడైతే వీడియోస్ కూడా బ్రో సండే కాబట్టి ఎవ్వరు లేరు మార్నింగ్ కూడా. ఇప్పుడైతే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం, మీకు చూపిస్తా. అసలు ఇంకా వర్కౌట్ ఉంది కానీ మధ్యలోనే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు 9 o'clock అవుతుంది. సండే రోజు ఎక్కువ మంది వచ్చేస్తారు. సండే రోజు బ్లడ్ టెస్ట్ అది కానీ వెళ్ళిపోతాం బ్రో. ఇట్లా సండే రోజు వర్కౌట్కి వస్తే ఏంటంటే మార్నింగ్ పూట ఎవ్వరు లేరు. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మనమే ఇంత డెడికేషన్ ఉన్నామో, మనకే ఇంత ప్యాషన్ ఉందేమో జిమ్ అంటే అని అనిపిస్తుంది. కాకపోతే వస్తారు అందరూ మార్నింగ్ పూట ఒక్కళ్ళు చేస్తే, కాకపోతే అది ఒక వేరే లెవెల్ మజా ఉంటుంది. ఇప్పుడైతే మన జాబ్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసి కరెక్ట్గా 10:13 అవుతుంది. మన జాబ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అయితే డిన్నర్ చేసేసిన. ఇప్పుడైతే మనం ఫోకస్ పెట్టుకోవాలన్నమాట. జీవితాంతం జాబ్ అయితే వేసుకొని ఉండలేము కదా. ఇప్పుడు నా హస్టల్ అనేది చూపిస్తా. మార్నింగ్ గుర్తుందా మనకి 6 o'clock స్టార్ట్ చేసిన బ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఒక 4 hours హస్టల్ అనేది చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఒకటి ఇన్స్టాగ్రామ్ కోర్స్ ఉంది, దాన్ని చేద్దామని ఫిక్స్ అయ్యాను. రేపు మార్నింగ్ మనకి బ్లడ్ టెస్ట్ ఇచ్చాం కదా మార్నింగ్. ఆ బ్లడ్ టెస్ట్ రిజల్ట్ కూడా వస్తుంది. ఆ రిజల్ట్ కూడా ఏమొచ్చిందో చెప్తా. చేసింది ఫైనల్. భయంకరం. తినాలో తెలియదు. మామిడి పని తినకూడదు, సీతాఫలం పని తినకూడదు, చాయ్ తాగకూడదు, తప్పనిసరి తాగినా ఒకటి తాకపోయినా ఒకటి అంతే అండవా. అంతే అంటావేంటి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నాను అనమాట. ఇప్పటికే 2 days చేసిన ఈ బ్లాగ్ని. అంటే ఒక 4-5 minutes ఉంటుంది బ్లాగ్. అంటే చిన్న క్లిప్స్ తీసిన అనమాట. మొత్తం ఫుల్ వేయలే. ఎందుకంటే మనకి జాబ్ ఉంది, ప్లస్ జిమ్ వర్క్, ప్లస్ మొత్తం స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళ మధ్యలో వీడియోస్ చేయాలంటే కుదరలేదు అనమాట. ఇప్పుడైతే మనకి ఇంకా వర్క్ ఉంది చేసుకునేది. ఈ బ్లాగ్ని అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. మీకు కానీ వీడియో కొంచెమైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసి ఏమేమి చేయాలో చేసేయండి మీకు కానీ నచ్చితే.
మనం నెక్స్ట్ వాళ్ళలో కలుసుకుందాం. ఇట్లనే నా జర్నీ చూపిస్తూ ఉంటా అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటా. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 18. నేను 18కి నా యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేసుకుంటున్నా, నా జిమ్ చేస్తున్నా, నా ఫుల్ టైం జాబ్ కూడా చేస్తున్నా. అంతే. మీరు కూడా ఏమైనా వర్క్ చేద్దాం అనుకుంటుంటే అరే చేయలేం, మనకి ఇట్లా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇట్లుంది అట్లుంది, అరే మనతో కాని పని అని అనుకోకండి. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లున్నా, మీరు చాలా పూర్ కూడా అయినా కానీ మీకు కానీ మైండ్ సెట్ ఉంటే మాత్రం మీరు ఏదైనా అచీవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నాకు జాబ్ ఉంది, అరే జాబ్ చేస్తున్నాం మనం ఇంకేం చేయలేము రా బై, జాబ్ ప్లస్ జిమ్ ఇంకా వర్క్ ఏం చేయలేము అని అనుకుంటే ఏం కాదు. నైట్ కూడా వర్క్ చేయాలి. నీకు కొన్ని కావాలంటే నువ్వు కొన్ని సాక్రిఫైస్ చేయాలన్నమాట. నువ్వేం సాక్రిఫైస్ చేయకుండా ఏది రాదు. ఇప్పుడు నీకు మంచిగా యూట్యూబ్ నుంచి మనీ రావాలంటే నువ్వు నీ టైంలోనే సాక్రిఫైస్ చేయాలి, నీ స్లీప్లోనే సాక్రిఫైస్ చేయాలి. అట్లా నీకు మంచి బాడీ కావాలంటే నువ్వు ఒక 2 hours, నీ డైలీ 2 hours ఒక దాని మీద పెట్టి మంచిగా వర్కౌట్ చేసి దాన్ని సాక్రిఫైస్ చేయాలి. అట్లా నీకు ఏ గోల్ ఉన్నా కానీ నువ్వేందంటే దానికోసం నువ్వు పక్కా సాక్రిఫైస్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు నీకు ఒక జాబ్ ఉంది, ఫుల్ టైం జాబ్, అదే జాబ్లోనే ఇంకా స్టక్ అయిపోయి ఉండకుండా నువ్వు ఒక సైడ్ హసిల్ అనేది చేయాలి పక్కా. ఎప్పుడు జాబ్ చేసుకుంటాం ఇదే బతకడం అంటే నువ్వు చేయలేవు. అది ఎప్పుడు జాబ్ చేయడం అంటే నువ్వు చేయలేవు. అందుకని నువ్వు ఏమంటే ఒక సైడ్ హసిల్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను నా జర్నీలో మీకు ఇట్లాంటి టిప్స్ చాలా ఇవ్వాలని ఉంది. కాబట్టి ఏంటంటే నాకు కొంచెం టైం అనేది సెట్ అవుతుంది అనమాట. నేను టైం సెట్ చేసుకొని మీకు మంచి మంచి టిప్స్ ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే నీకు తెలుసు ఏం చేయాలో, లైక్ చేయి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయి. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. నీకు గోల్స్ అనేది నువ్వు అచీవ్ చేయనమాట. ఇవంతా నీకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి కదా, చేయలేము, ఇవంతా నెగిటివ్ థాట్స్ అనేది తీసేసి నీ గోల్ మీద అనేది ఫోకస్ పెట్టు, ఆటోమేటిక్గా అచీవ్ చేస్తావు. ఇప్పుడైతే మనం వర్క్ చేసుకునేది ఇప్పటికీ చాలా లేట్ అయింది. అంతే. లాస్ట్లో ఒక కోట్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. నో వన్స్ గివ్ ఎ ఫక్. ఈరోజు కోట్ అయితే అనమాట, ఎవ్వడు మనకి ఫక్ ఇయ్యడో, మనం హార్డ్ వర్క్ చేయాలి. అంతే. నెక్స్ట్ వాళ్ళు కలుసుకుందాం. కలుద్దాం.